ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? పక్కన మీకు ఫోటో ప్లే చేస్తున్నాను చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా ఉన్న టైంలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి కేవలం 9 నెలల్లోనే రోడ్లు ఏ రకంగా మారాయో ఒకసారి మీరే చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్న టైంలో బటన్ నొక్కేసా, బటన్ నొక్కుడు అంతా బటన్ సిస్టమే. అభివృద్ధి అనేది ఏముందంటే అదేం ఉండదు. అవ్వా తాత అక్క చెల్లెమ్మ బటన్ నొక్కేసానమ్మా, మీ అకౌంట్లో డబ్బులు జమ అయిపోతాయమ్మా, మీకేం పర్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమే తప్ప అభివృద్ధి చేసిందంటూ ఏమీ లేదు సార్. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున మీకు 11 సీట్లు వచ్చినా సరే ఈ రోజుకి మాదే అధికారం ఉన్నట్టు చాలా ఇస్తున్నారు కదా. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఈ రోజున ఏ రకంగా మార్పులు చెందుతున్నాయో ఒకసారి చూడండి. మీరు గతంలో ఏం చేసేవారంటే ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే చాలు, ప్రతి అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు జమ చేస్తే చాలు, ఓట్ల రూపంలో అవే మనల్ని మళ్ళీ అధికారం మనల్ని పీఠం గద్దెనెక్కిస్తాయి, రాబోయే రోజులు 175 నియోజకవర్గాలు నాయి అన్నట్టు మీరు బటన్ నొక్కేసి ప్రతి అకౌంట్లో డబ్బులు జమ చేసేంత మాత్రాన ప్రజలు మీకు ఓట్లు వేస్తారని చెప్పి ఎలా అనుకున్నారు సార్? ప్రజలు చాలా తెలివి మీరేరండి. ప్రజలకు డబ్బులు ఒకటే కాదండి, ప్రజలకు అభివృద్ధి కూడా కావాలి. ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబించాలి, అట్ ది సేమ్ టైం అభివృద్ధి కూడా జరగాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం పాలసీ అదే. ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి పనులు కూడా చేసి చూపించాలి. స్వయం ఉపాధి, మన రూపాయిని మనమే సంపాదించుకునేలా కూటమి ప్రభుత్వం చేసేటువంటి వ్యవహారం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ ఏంటి తెలుసా? అభివృద్ధి. మీ ప్రభుత్వం అభివృద్ధి జరగదు, ఈ ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకే డబ్బులు వేస్తే కొన్ని రోజులు మర్చిపోతారు సార్, కానీ కంటి ముందు ఏదైనా పని కనపడుతుంది అనుకో, ఓహో ఇది ఆ ప్రభుత్వం వాళ్ళు చేశారు కదా, ఇది ఆ ప్రభుత్వం చేశారని చెప్పి ప్రజలు గుర్తు పెట్టుకుని ఈ ప్రభుత్వం అయితే మనకు ఇంకొకసారి మంచి పని చేస్తుందని చెప్పి నమ్మకంతో ఓటేస్తారు సార్. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మీరు అనుకున్నట్టు ఏదో డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటాం ఏదో గతంలో జరుగుంటుందేమో ఒకప్పుడు. ఈ రోజున ప్రజలు అలా లేరు సార్. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సార్. సంక్షేమ పథకాలు ఒక పక్కన అవలంబించుకుంటేనే అభివృద్ధి చేసి చూపించాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అదే. సుమారు 20,000 కిలోమీటర్లు పైగా ఈ రోజున రోడ్ల పరిస్థితులు చూడండి. సుమారు 860 కోట్ల రూపాయలు వెచ్చించి ఆంధ్ర రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా తీసుకొచ్చారు. ఈ రోజున ఏ రోడ్లు చూసుకున్నా సరే ఈ రోజున ఎలా ఉన్నాయి చూడండి. సంక్రాంతి నాటికల్లా మేము ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నింటిని మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు చూడనప్పుడు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి. ఏ రోడ్డుకి వెళ్ళి ఈ రోజున ప్రశాంతంగా ఉంది. వెళ్ళి ప్రశాంతంగా ప్రయాణికుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎలాంటి నడుము ఎరగకుండా, ఎలాంటి ఇబ్బందులు క్షేమకరంగా ఇంటికి చేరుతున్నాడంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి సార్. గతంలో మాట ఇస్తాను, మడమ తిప్పను, మాట మీద నిలబడే మనిషిని చెప్పడం తప్ప కేవలం మాటలుగా మాత్రమే పరిమితమైన మీరు చేతల్లో చేసింది ఏమి లేదు సార్. ఒక పక్కన అభివృద్ధి చేసేసా, సంక్షేమ పథకాలు ఇచ్చేసా అని చెప్పినటువంటి మీరు సంక్షేమ పథకాలు ఏముంది సార్? అమ్మఒడి అని చెప్పి మీరు 15,000 ఆటా ఇస్తారని చెప్పి 2,000, 3,000 రూపాయలు అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్ చేసేవారు. అక్కడ ఒక డైలాగ్ చెప్పేవారు సార్, మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే, పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఒక మోరల్ కొటేషన్ చెప్పేవారు. కానీ ఆ మెయింటెనెన్స్ ఛార్జీలు అనుకున్నటువంటి దోపిడీ ఎవరికి తెలియదు. ఇప్పుడు స్కూల్లో ఏదైనా పోయిందనుకోండి, స్కూల్లో ఏదైనా బల్ల ఇరిగినా, లేదంటే టాయిలెట్స్ కట్టాలన్నా, లేదంటే ఏమన్నా శుభ్రం చేయాలన్నా అక్కడ గుమస్తాలు ఉంటారు. స్కూల్లో గుమస్తాలు ఉంటారు. ఆ గుమస్తాలు హెడ్ మాస్టరు ప్రభుత్వానికి బిల్లు పెడతారు. సార్ మా స్కూల్లో పలానా బిల్లులు ఇరిగిపోయాయి, సార్ మా స్కూల్లో పలానా బల్లలు ఇరిగిపోయినాయి, ఈ బల్లలకు సంబంధించి బిల్లు పెడతారు, మాకు శాంక్షన్ చేయండి అని చెప్పి, మా స్కూల్లో వాటర్ ట్యాంక్ లేదు, మాకు శాంక్షన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి బిల్లు పెడితే వాళ్ళు అవన్నీ శాంక్షన్ చేస్తారు, చక్కగా కట్టుకుంటారు, అన్నీ చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు మెయింటెనెన్స్ ఛార్జీలు కట్ చేస్తున్నట్టు? మరి స్కూల్లో శుభ్రత అంతా, స్కూల్లో కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ గవర్నమెంటే భరిస్తున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ని ఎందుకు వసూలు చేస్తున్నారు? మరి ఇది మోసం కాదా సార్? ఫంక్షన్ల విషయంలో కూడా అంతే. ఫంక్షన్ల విషయంలో కూడా 3,000 రూపాయలు అని చెప్పి 250 పెంచుకుంటా చేసావు. ఫస్ట్ నెల 250 ఇచ్చి మిగతా 750 ఏమైనాయి? మరి ఎవరు అడుగుతారు? అంటే మనిషికి 3,000 రూపాయలు అని చెప్పి మీరు రెక్కల్లో చూపిస్తున్నారు కదా. ఇచ్చింది అంటూ 250 రూపాయలు, మిగతా 750 రూపాయలు ఏం చేస్తున్నట్టు? ఇలా ప్రతి దాంట్లో పథకం అనే పేరే తప్ప దాంట్లో స్కీములు మొదలు పెట్టేశారు. అంతేకాకుండా ప్రజలకు అన్ని చేసి ఇన్ని చేసి అని చెప్తారు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు సార్. గతంలో మీకు 150 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించారో ఒకసారి చూడండి.
ఇంకేమైనా కొత్తగా మీరు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఈవీఎంలు పాళ్ళు ఈవీఎంలు మోసం చేసి గెలిచారని చెప్పి దీనికి ఒక కోటేషన్ చెప్తున్నారు. గతంలో ఇవే ఈవీఎంలతో మీరు గెలిచారు కదా, మీరు గెలిస్తేనేంటో ప్రజా ఓట్లు ప్రజా తీర్పా, యువతలో గెలిస్తేనేంటో ఈవీఎంలు పాళ్ళు ఈవీఎం లోపాల. ఊరుకోండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఓడిపోయింది ఎందుకంటే పలానా ఓటు తన్నేడు అన్నట్టు చెప్తాం, కారణాలు కహానీలు కాదు సార్. ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు సార్, లేదంటే ఇదే ప్రజలు మొత్తం ఓడదీసి కింద పడేస్తారు సార్. మీరే ఉదాహరణ రెండింటికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం చూడండి. ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ప్రస్తుతం మీరు లేవనెత్తినటువంటి అంశాలు ఏంటంటే సంక్షేమ పథకాలు పథకాలు ఇవ్వట్లేదని చెప్పి దీన్నే టార్గెట్ చేశారు తప్ప అభివృద్ధి పనులు ఎన్ని చేసిందో దాన్ని చెప్పలేకపోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లో సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు అవలంబించారు. పెన్షన్ల విషయంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లో దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఇంకా 4 సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఇక అభివృద్ధి పనుల కోసం చూసుకుంటే అన్నా క్యానల్ రీఓపెన్ చేశారు, పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారు, అమరావతి రాజధానిని మళ్ళీ రూపురేఖలు మారుస్తూ ఉన్నారు. ఇంకో చూసుకుంటే ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఇవన్నీ కంటి కనపడుతున్నాయి కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, మద్యం పాలసీల్లో మార్పులు తీసుకొచ్చారు. ఇవన్నీ కంటి కనపడుతున్నాయి కదా సార్. కేవలం 9 నెలల పరిపాలనలోనే 9 నెలల పరిపాలన అన్నా మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఏది కావాలో ప్రజలకు అందించే విధంగా శరవేగంగా ఒక్కటొక్కటి చేస్తా ఉంటే ఏదో ఒక నెపంతో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది, ఈ పేరు రానియకుండా ఏదో ఒక రకంగా చెడగొట్టాలని చెప్పి విస్తృత స్థాయిలో కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. గుంటగా నక్కలు ఎదురు చూస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ తప్పు దొరుకుద్దా, కూటమిలో చిచ్చులు పెట్టేద్దామని ఎదురు చూస్తూ ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల్ని మోసం చేశారు కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు సార్. కాస్త పథకాలు కాస్త అటో ఇటో లేట్ అవుతుంది తప్ప నెరవేరుస్తుందండి. అభివృద్ధి పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి డిఎస్సిని ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతా ఉంది. ఈ నెలాఖరికల్లా 16,000 17,000 పోస్టులకి భర్తీ నోటిఫికేషన్ ఓపెన్ చేయబోతా ఉంది. ఈ రోజున మీరు ఏం చెప్పడానికి ఏం లేదు సార్. ఎంతసేపు ఆ తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు చేస్తారు, విద్యార్థులు ఆందోళన చెందారని చెప్పి ఏదో ఒక అంశం తెరలేపాలి కదా. నిన్నటి వరకు రైతుల ధరణ అన్నారు, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి అన్నారు, రేపు ఏంటో యువత పోరని చెప్పి మాట్లాడారు. ఇక ఈ చూసుకుంటే ఏదో ఒక అంశాన్ని కొత్త అంశాన్ని తెరలేపాలి. కూటమి ప్రభుత్వమే బురద జల్లాలి. ఈ బతినంతకాలం ఇలా బురద జల్లుతూనే ఉండండి తప్ప ఈలోగా మన పార్టీలో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేస్తారు, వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. మేము మాత్రం వైనాట్ 175 అని చెప్పుకొని అక్కడ చప్పలు కొట్టుకుని కూర్చోవాలి తప్ప కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పట్టించుకున్న దాఖలు అయితే మీకు ఉండదు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలకి కావాల్సింది చేయండి సార్. ఎందుకు సార్ ప్రజల్ని ఇబ్బంది పెడతారు, కూటమి ప్రభుత్వం చేసే పనులకి అడ్డుపడతా ఉంటారు. రోడ్ల పరిస్థితులు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ రోజు చేస్తున్నటువంటి విధానాలు చూడండి, తల్లికి వందనం ఇవ్వడానికి రెడీ చేసినటువంటి ఆ యొక్క సంక్షేమానికి సంబంధించి నిధులు విడుదల చేశారు, ఎంత విడుదల చేశారో చూడండి. వ్యవసాయ రంగం 48,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అయ్యి ఎంత ఇచ్చేస్తున్నారో చూడండి. ఇలా ప్రతిదీ ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వేస్తాండి. ఎందుకు సార్ బురద జల్లడం? ఎప్పటికైనా ప్రస్తుతం అభివృద్ధి దశగా అడుగులు ముందుకేస్తా ఉంది. ఇలా జరగనివ్వండి అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మాత్రం కూటమి ప్రభుత్వమే చేయకండి.